నిరంతరం ఆయన అంజూరు చెట్టును చూసి శపించాడు. రెండు ఆదిపై దేవాలయాన్ని శుద్ధీకరణ చేశారు. ఈ దినము జరిగిన కార్యక్రమం చదువుకున్నా. దయచేసి మరొకసారి చదివి సహాయం చేయండి. మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేడి మొదలుకొని ఎండి ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చదవబడి భాగంలో ఈరోజు మనం మాట్లాడుకునే విషయం సంకోచించక, అనుమానించక విశ్వాసంగా ఉండాలి అనేది లేఖనం తెలియజేస్తుంది. ఈ దినం మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, సంకోచించిన వారు, విశ్వసించిన వారు, నమ్మని వారు, వారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ మార్తా మరియమ్మల గురించి మనం మాట్లాడుతున్నాం. మార్తా మరియమ్మలు తరచుగా యేసు ప్రభు వారు ఆ వెంటనే వచ్చినప్పుడు వారి గృహాన్ని దర్శించేవారు, ఎక్కువ ప్రేమించేవారు. మార్తా మరియమ్మలు లాజరు వారు తమ్ముడిని ప్రేమించేవారు దేవుడు. అటువంటి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఎట్లంటే ఇక్కడ చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 39-42 వరకు. యేసు రాయిని తీసివేయని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్తా, ప్రభువా, అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన పుట్టునని ఆయనతో చెప్పాను. ఇక్కడ ప్రతిదినము యేసు ప్రభువుతో ఉంటున్నటువంటి వారు, మా తమ్ముడు చనిపోయాడు, మేము ఆయనతో ఉన్నాం, మా తమ్ముడు బ్రతుకుతాడు అనే విశ్వాసం అంటూ లేదు. ఈ రాయి తొలగించండి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ అద్భుతం చేస్తాడు అనే విషయాన్ని వారు మర్చిపోయారు. నమ్మలం. తర్వాత ఏం జరిగింది? అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూపుకొని నేను నీతో చెప్పలేదా అని ఆమెకు అనేను. అంతటా వారు ఆ రాయి తీసివేశారు. రాయి తీసివేసిన తర్వాత యేసు ప్రభు వారు ఎవరితో మాట్లాడారో ఇక్కడ చూడండి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను, కానీ నీవు నన్ను పంపితివని ఈ చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట
ఏం జరిగింది? వీరైతే నమ్మరా. యేసు ప్రభువు స్వస్థపరుస్తున్నారు, చనిపోయిన వారు ప్రకటిస్తున్నారు అని వింటున్నారే కానీ వీరు నమ్మకం లేదు. ఒకరితో స్నేహం చేస్తున్నాం, ఈ స్నేహితుడిని నమ్మాలా నమ్మాల్సిన పని లేదా అనేది ఈ లోకంలో మనం ఉండి జీవిస్తున్నప్పుడు అతని గురించి అన్ని విషయాలు ఆరాధిస్తాం. పలానా వ్యక్తి మంచివాడా కాదా, తప్పుడు మంచివాడు పేరు కాదు, చెడు, రెండు విషయాలు. కానీ ఇక్కడ సంతోషించడం అన్ని తెలిసి ఉన్నది. యేసు ప్రభు ప్రకటిస్తాడు అన్న విషయం. ఈయన 4 దినాలు ఆలస్యం చేసింది కూడా అన్నదే. ఈయన సమీపంలో ఉన్నాడు, లాజరు చనిపోయాడని తెలుసు, ఆలస్యం చేశాడు. ఎందుకు చేశాడు అనేది వీళ్ళకి అర్థం. ఇక్కడ వీళ్ళు మాత్రంలో వీళ్ళు సంతోషించారు, దేవుని యందు విశ్వసించడం లేదు. అయితే దేవుడు మాత్రం తండ్రిని వేడుకుంటున్నాడు. ఆయన ఈయన పంపించాడు ఈ లోకానికి, నా పని చేయమని. నా మనమని ఆలోచించావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అప్పుడు లాజరు బయటికి లేచి రాలా, ఆకాశం తప్పు చూసి, తండ్రి నా మనవిని ఆలోచించావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన రాదు బయటికి. జరుగుతుంది, నేను నా తండ్రిని అడిగితే జరుగుతుంది అన్న నమ్మకం ఆయన కలిగింది. ఆయన పంపించాడు, కుమారుని పంపించింది ఆయనే. ఈయన చెప్పిన కార్యాలు ఆయన చేస్తాడు అనే నమ్మకం వీళ్ళలో లేకపోతే మాతా మరియ. కొద్దిగా 2వ వారుగా యెహెజ్కేలు, ఈయన మంచి ప్రవక్త. యెహెజ్కేలు మంచి ప్రవక్త. ఈయన కూడా ఏమంటాడంటే, యెహెజ్కేలు 37వ అధ్యాయము  చదువుతాను. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడి అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నలుపుగా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? యెహెజ్కేలు అడుగుతున్నాడు యెహోవా దేవుడు. అయ్యా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడంటే, ప్రభువా అది నీకే తెలియదనే, అది నీకే తెలుసు, నాకే తెలియదు. అంటే ఏమో నమ్మకం లేదు, నేను గొప్ప ప్రవక్త, అది నీకే తెలుసు అన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇతను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములు నుంచి మీ మీద మాంసం పొదిగించి చర్మము మీ మీద కప్పించదు. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుతురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఈ నమ్మల ఎముకలకి మాంసం పొదిగించి జీవాత్మ ఉంచారు. యెహెజ్కేలు దాని కూడా నమ్మల. ఇకపోతే 3వ వారు పేతురు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుంచి 33 వరకు చదువుతుంది. పేతురు, ప్రభువా, నీవే అయితే నేలమీద నడిచి మీ యొద్దకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు ధోని ఎత్తి యేసునందుకు వెళ్ళినట్టు నీళ్ళ మీద నడిచెను. కానీ వారిని చూచి భయపడి మునిగిపోతాను. ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయించాలని అతని
వచ్చింది. ఆ నీళ్లు అలలు పైన పడుతున్నాయి, బయట పడుతున్నాయి. ఇంతలో కూడా యేసు ప్రభు వారు ఆ సముద్రం నీళ్ళ మీద నడిచి వచ్చేటప్పుడు వీళ్ళు చూశారు. చూసి భయపడ్డారు, ఏదో భూతము మన దగ్గరకు వస్తుంది. అప్పుడు యేసు ప్రభు నేనే భయపడద్దు అన్న తర్వాత ఈయన ఈ పేతురు గారు, అయితే అయ్యా నువ్వు నీళ్ళ మీద నడిచి వస్తున్నావు, నాకు కూడా సెలవి అయ్యా, నేను కూడా నడుస్తాను, నీ దగ్గరకు వస్తాను అన్నప్పుడు నమ్ముతున్నాడు, నడుస్తున్నాడు. ఆ గాలికి భయపడి వెనక్కి చూశారు. అయ్యా నేను మునిగిపోతున్నా, నన్ను రక్షించు అన్నా. ఎక్కడుంది విశ్వాసం? అప్పటి వరకు ఆయనతో ఉన్నావు, ఆయన బోధ విన్నావు, భక్తులను మర్చిపోయి ఆయన గురించి ఈయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఏళ్ళ మీద నన్ను నడుచున్నామన్నాడు కాబట్టి నేను ప్రభు గారికి వెళ్తాను అని నమ్మరా. అనుకున్నా. పోతే చివరిగా నేను కొద్దిసేపే మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడిన వస్తే చెప్పాను. ఎందుకంటే నేను ప్రసంగికుడు కాదు, సువార్థకుడు కాదు, నా మీద అభిమానంతో నా మనసాన్ని కాపాడు చూశారు. అయినా ఇట్లా వాడుపడ్డం నాకు కూడా నా కుటుంబానికి ఆశీర్వాదాన్ని నేను తలని చూపించాను, అనుకోకుండా రావడం జరిగింది. అందుకే త్వరగా ముగిస్తాను. చివరిగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 42 వరకు చదువుతుంది. మరియు ఇప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకి భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను ఒప్పుగా చేసుకుంటాను. ఆ దినము ఎందామె ఆయుధపడి చనిపోగా ఆమె శవమును కడిగి వేడలో పరులో పెట్టింది. ఈమె తబిత, ఆమె పేరు దోర్కా. అయితే ఈమె కూడా ఆయన శిష్యురాలు అని రాయబడింది. నమ్మకంగా సేవ చేసేవాడే కదా. కొద్ది ఈమెతో కొంతమంది ఉన్నారు, వారు కూడా ఆయన చనిపోయిందని చెప్తున్నారు. ఈమె మంచిది, గొప్ప కార్యాలు చేసేది, ఈమె కొన్ని బట్టలు పుట్టింది, మాకు గుర్తున్నాయి అని చెప్తున్నారే కానీ యేసు ప్రభు వారు ఆమెను లేపుతాడు, బ్రతికిస్తాడు అన్న నమ్మకం వేడాలంటే ఆమె శుభ్రంగా స్నానం చేయించి సిద్ధం చేశారు, భూస్థాపన చేయించడానికి. అప్పుడు ప్రక్క ఊరిలో పేతురుగా ఉన్నారని ఆయన కబురు పెట్టారు. ఆయన వచ్చాడు, చదవమ్మ తర్వాత. దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతను తలుపు చేయక తమ వద్దకు రావాలని వేడుకున్నటకు ఇద్దరు మనుషులను అతని ఎంతకు పంపిణీ. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చేది. అతను తీసుకొచ్చాడు. అయ్యా చనిపోయింది, ఇంక భూస్థాపన చేయాలా, మనం కూడా చనిపోతున్నాం కదా, మనందరిలో మనం ఎవరు చనిపోయారు, పెద్దలు పెద్దలు ఎవరు చనిపోయిన ఏం చేస్తారు? సార్ మా ఇంట్లో మా నాన్న మా అమ్మ ఎవరు చనిపోయారు అని నేను పాస్ కాలేదని వెళ్తాను. వీళ్ళు కూడా నమ్ముతారు. ఈ తగ్గిన ద్వారా ఆమె చనిపోయిన ఆమె గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే చనిపోయిన తెలియదు కదా విషయం. ఆమెతో ఉన్న వాళ్ళు కూడా నమ్మలేదు, వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆమెతో ఉన్న వాళ్ళు నమ్మకపోయారు. నమ్మాలి. యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారు.
లేపుస్తున్నారు, చనిపోయిన వాళ్ళు లేపుతున్నారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, అన్నీ చూస్తున్నారు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఎంతమంది మనం బైబిల్ గ్రంథంలో ఎదురంటే పాత నిబంధన నుండి కొత్త నిబంధన నాకు వస్తే చనిపోయిన మాత్రం దైవ సేవకుడు వచ్చి బ్రతికించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథం. ఈమె నమ్మ, వీరి నమ్మ. తర్వాత ఆయన వచ్చి ఆమె తర్వాత విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎత్తు నిలిచిరి. పేతురు వారందరిని వెలుగులకు పొమ్మని ఒకడుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి కవిత విను, ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండెను. ఇక్కడ ఆమెలో స్నేహంగా ఉండేవాడు. మీకు శ్రేత సమాజం, మీరు ఒకరితో ఒకరికి అనుభవం. చనిపోయారంటే ఏడుస్తూ ఉంటారు, అయ్యా ఇట్లన్నింటినీ మాతో ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేది, ప్రతి శ్రమ మీటింగ్కి వచ్చేది, ప్రతి కూటానికి హాజరయ్యేది, సంఘంలో పరిచయం చేసేది అని చెప్పుకునేటువంటి వాడు. వాళ్ళు కూడా నాకు చనిపోతారు బ్రతుకుతాయి. అప్పుడు ఆయన తీసుకుంటారు వాడు బ్రతికించి పేరు ప్రార్థన ఆ ప్లేస్ కూర్చొని ఆయన చూసి ఉంటుంది. తర్వాత చెప్పారు మాట యోహాను సువార్త 11:21-26 చివరిగా ఈ మాట మాట్లాడి మాట యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండి ఎడలా నా సహోదరుడు చావుకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు నీ సహోదరుడు అలా దేవుడని ఆమెతో చెప్పగా మాట ఆయనతో అంత్య దినమున పునరుద్ధాన దినమున లేచునని నాకు నేను ఎరుగుదు. అయ్యా చనిపోయాడు. నీవు నమ్మిని ఎలా దేవుని మహిమను చూస్తావు అన్నప్పుడు కూడా కాదు నమ్మకం. రాస్తాడు మా తమ్ముడు అంత్యదిన ముందు పునరుద్ధానం ఆయన కూడా రాస్తాడు అందరితో పాటుగా. ఈ రాత్రి ఉంది కదా, మీరు వస్తారు కదా, చనిపోయిన వాళ్ళు రాస్తారు కదా, వాళ్ళతో పాటుగా రాస్తాడు. కానీ ఇప్పుడు రాస్తాడు అనేది అతను నమ్మకం. తర్వాత చూస్తాడు. అందుకు యేసు పునరుద్ధానము జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతుకు నాయందు విశ్వసించువాడు అని ప్రతివాడు అందరికీ ఇక్కడ వాగ్దానం చేశారు. ఈ నమ్మితే చనిపోయిన బ్రతుకుతారు. అయితే ఎంత బ్రతుకుతారు? శరీరంతో కాదు. శరీరం చదువుకుంటున్నారు మీరు. శరీరం రాజు నేర్పాడు, చనిపోతాడు మళ్ళా. అది కాదు. మీరు నమ్మితే నా రాజ్యంలో నన్ను చూస్తారు, నా మహిమను చూస్తారు. నేను నమ్మాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎప్పుడైతే నన్ను నమ్ముతారో మార్గాన్ని నేను సరళం చేస్తాను, సత్యాన్ని చూపిస్తాను. మీరు బ్రతుకున్నట్లు పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వన ఉంటాము, అక్కడ కూడా మీరు ఉంటారు. నమ్మండి. నమ్మకపోవడం వలన శ్రమ సంభవించేటువంటి వస్తుంది. నమ్మినందు వల్ల చాలా మేలు ఉన్నాయి. అయితే దాని గురించి సందేశం కాదు, నమ్మడం గురించి మనం మాట్లాడుతున్నాం కనుక పరిశుద్ధ గ్రంథం వాళ్ళు తీయడానికి లేదు, వాళ్ళు కలపడానికి లేదు. ఉన్నట్టుగా మాట్లాడితేనే మనం మాట్లాడే మాటలు దేవుడికి అంగీకారం ఉంటాయి. వినేవాడు కూడా నమ్మతారు.
ఇది సత్యం అని గుర్తి జీవించాలని ఈ నమ్మకం లేనటువంటి వారి పేరుగా కానీ మరియా మాతమ్మ కానీ ఎహెస్కేల్ గారు కానీ ఈ ద్వారతో ఉన్న అటువంటి వారు కానీ వారి దాకా మనం ఉండక నిజమైన యేసుప్రభు మన రక్షకుడు మీ రూపంలో శరీర రూపంలో చనిపోయినా ఆత్మ రూపంలో మనల్ని బ్రతికిస్తాడు. అటువంటి నమ్మకం కలిగి జీవించాలని మరి ఒకసారి మనమందరికీ వ్యక్తిగతంగా కుటుంబ అందరికీ ఉన్నది